శుభ మధ్యాహ్నం. నా పేరు సంజ్ఞ. నేను 5వ తరగతి చదువుతున్నాను. 5వ తరగతి తెలుగు పుస్తకంలోని 6వ పాఠంలోని మనసుంటే మార్గం ఉంటుంది స్కిట్ ఇప్పుడు మేము చేయబోతున్నాం. ఎట్లున్నాం? ఇక్కడ మేమంతా బాగున్నాం. నీకు గుర్తున్నదా, మేము తెలంగాణకు రాకముందు గుజరాత్లోని సూరత్లో ఉండేటోళ్ళం. మొన్న దసరా సెలవులకు మా ఊరి సూరత్కి పోయినాం. అక్కడ మా నాయనమ్మ ఉన్నది. అక్కడ సాయంత్రం అయ్యేసరికి దోస్తులందరం కలుసుకున్నాం. రావి ఆకులతో పిప్పి ఊరుడు, కుంటుడాటలు, ఆడుడు, ఇంకా దాగుడు మూతలు, ఇట్లా రకరకాల ఆటలు ఆడినాం. మా జ్యోత్స్న కూడా మాతో కలిసి ఆడేది. మీకు జ్యోత్స్న గురించి చెప్పలేదు కదా, ఆమె చాలా ప్రత్యేకమైనది. మనం చేతులతో చేసే పనులన్నీ ఆమె కాళ్ళతో చేస్తుంది. బట్టలు ఉతకడం, తలకు వేయడం, కూరగాయలు కోయడం, ఇట్లా రకరకాల పనులు చేస్తుంది. జ్యోత్స్న 10వ తరగతి వరకు చదివింది. ఆమెకి చాలా పట్టుదల. నేను ఎందుకు అందరి వల్ల చేయలేకపోతున్నా అని అనుకున్నది. అందుకని దేంట్లో వెనుకాడలేదు. జ్యోత్స్న వాళ్ళ అమ్మ అక్క ఇంట్లో అనేక తీర్లు గుడ్లు అల్లికలు చేస్తుండేటోళ్ళు. వాళ్ళు చేసే పనులన్నీ జ్యోత్స్న ఎంతో శ్రద్ధగా గమనించేది. ఎప్పుడు నేర్చుకుందో తెలియదు, కానీ ఆమె కూడా సూది పట్టింది. బట్టలపై అందంగా డిజైన్లు కుట్టింది. బట్టలపై అందంగా ఎంబ్రాయిడరీ చేయడం ఎంత అలగటి పని కాదు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది కదా. కానీ ఆమె పట్టుదల చాలా గొప్పది. చాలా తక్కువ సమయంలోనే జ్యోత్స్న ఊళ్ళోనే పెద్ద ఎంబ్రాయిడరీ కళాకారి అయింది. ఏ దుస్తులకు ఎటువంటి దారాలు పూసలు వాడాలో జ్యోత్స్నకి తప్ప ఇంకా ఎవరికి అంతా తెలియదు. జ్యోత్స్న కుట్టిన అల్లికల బట్టలు ఒక ప్రదర్శనలో పెట్టారు. జ్యోత్స్న మా ఊళ్ళోనే కాక లక్నో, బెంగాల్ వంటి కుట్లు అల్లికలు కూడా బట్టలు ఇప్పటికీ అమ్ముడుపోయాయి. వాటికి మంచి ఖర్చు వచ్చేది. ఆమె సాంప్రదాయ డిజైన్లు చేయడం వల్ల ఆమెను అందరూ చూసి మెచ్చుకునేటోళ్ళు. ఆమె కాళ్ళకు అలసటనే ఉండదు. ఆమె ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఆమె పనిదానాన్ని చూసి అందరూ మెచ్చుకునేటోళ్ళు. ఆమె ఎదుగుదలకు సహకరిస్తూనే అవి ఉంటాయి. నిజంగా జ్యోత్స్న వంటి దోస్తు ఉండడం నాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. నాకు అన్ని బాగున్నాయి. కానీ జ్యోత్స్న వాళ్ళ పేరు సంపాదించలేదు కదా. ఈసారి ఆమెను మన ఊరికి తీసుకొస్తా. మీ అందరి